సారీ జయప్రకాష్ గారు, ఆ తర్వాత ఏం చేయాలి? మీరు చెప్పినట్లండి, ఇప్పుడు అమరావతి రాజధాని కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని కాదు. మీరు అన్నట్లుగా 49% మందికి పైగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీలు ఉన్నటువంటిది. ఇచ్చిన రాజధానికి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో 30,000 మంది రైతులు, దానిలో సుమారుగా 21,000 మంది రైతులు ఎకరంలోపు భూములు నుండి కష్టపడి తన యొక్క ఆస్తుల్ని కాపాడుకొని వాళ్ళు రాజధాని కోసం వాళ్ళు ఇచ్చిన త్యాగం చేసినటువంటి రైతులు. కేవలం ఇది అమరావతి మహిళలకు మాత్రమే అవమానం కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అవమానం ఇది. అమరావతిని ఒక మహిళను పట్టుకొని త్యాగం చేసినటువంటి మహిళను పట్టుకొని ఈ రకమైనటువంటి పదాలు వాడుతా ఉన్నారంటే వారి యొక్క పైశాచికత్వాన్ని తెలియజేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం అమరావతి మహిళల మీద, రైతుల మీద ఏ రకమైనటువంటి దాడులు చేశారో మనందరం కూడా చూసాం. అంబటి రాంబాబు అయితే ఏకంగా ముఖానికి రంగులు వేసుకొని వాళ్ళందరూ కూడా టీవీ ఛానల్ ఎదురుగా వస్తున్నారని, ఏదో ఇది కట్టుకుంటున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ అనేక రకమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు గతంలో మాట్లాడారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినేతలే ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ నోటికో లిమిట్ ఉండదా? అంటే ఏదన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందుకే అడిగారు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎవరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు అని అడగడంలో తప్పేం లేదు, అందుకే అడిగారు వాళ్ళు. అందుకోసమే వాళ్ళని ఆ స్థితికి 11 స్థానాలకి పరిమితం చేసినా కూడా వీళ్ళకి బుద్ధి రావట్లేదు. ప్రజలు ఇక ఒక్క సీటు కూడా వీళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ సిపి అనేది ఒక చరిత్రలో ఒక పార్టీగా మిగిలిపోయేటటువంటి దుస్థితి కూడా రాబోయే రోజుల్లో రాబోతా ఉంది. కానీ దీనికి మీరు ఇంతకుముందు అన్నట్లుగా దీనికి ఒక పరిష్కారం చూడాలి. ఈ రకమైనటువంటి సోషల్ మీడియా కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, నిరంతరం ఈ రాజధాని మీద మాత్రమే తీసుకోవడానికి వీల్లేదండి. దీనికి ఒక కుట్ర దాగి ఉంది. కులాల మధ్య ఒక రకమైనటువంటి గొడవలు పెట్టేదానికి ప్రయత్నం జరుగుతుంది. రౌడీలు మాఫియా వాళ్ళ మీద కనుక పోలీసులు వాళ్ళని అరెస్టులు చేస్తా ఉంటే, వాళ్ళని ప్రజలను బహిరంగంగా వాళ్ళని శిక్షిస్తా ఉంటే, అక్కడికి వెళ్ళేటటువంటి జగన్మోహన్ రెడ్డి, అక్కడికి వెళ్ళి మాట్లాడేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసం దీనికి సంబంధించినటువంటి స్పందన కూడా లేదు. వాళ్ళు కనీసం మాది తప్పయింది, పొరపాటు అయింది, క్షమాపణ చెప్తున్నారు వాళ్ళు, లేదా మేము చెప్పిస్తాము, మా మీడియాలో మాట్లాడారు కాబట్టి మేము చెప్పిస్తాము, లేదా మా సంబంధించిన మోడరేటర్ ఈ రకంగా ప్రవర్తించారు కాబట్టి మాట్లాడతామని కానీ, అటు భారతీ రెడ్డి గారు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకి సంబంధించిన సంబంధం లేదని కదా స్క్రోలింగ్ వేసుకున్నారు, సంబంధం లేదని కదా. దారుణం అండి అసలు. వాళ్ళ మీడియా ఛానల్లో మాట్లాడుతూ కృష్ణరాజు గారిని అంటే కొద్దిసేపు అనుకుందాం మనం, ఆయన ఏదో బయట నుంచి వచ్చినటువంటి ఒక అనలిస్ట్ కింద చూద్దాం. అదంతా వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళకి ఇది అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ కూడా కాసేపు అనుకుందాం మనం ఆ రకంగా. కానీ వాళ్ళ జీతంతో పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఆయన ఎందుకు చేయలేకపోతా ఉన్నారండి? ఆయన ఎందుకు ఆయన చేత చెప్పలేకపోతే స్టేట్మెంట్ ఇస్తాడు. నిన్న ఏం స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన? భారతి రెడ్డి గారికి కానీ, జగన్ రెడ్డి గారికి కానీ దీనివల్ల ఏదైనా